హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ 2 కలర్ కాంబినేషన్ లో సింపుల్ పాల్ బీడ్స్ నెక్లెస్ అనేది చోకరు చూపిస్తానండి. దీనికి కావలసిన మెటీరియల్స్ 5 mm పాల్ బీడ్స్, 10 mm ఓవల్ షేప్ లో ఉండే బీడ్స్ అండి. ఇలా ఉంటాయి. 0.8 mm కట్టుతీగ, కొంచెం బిగ్ సైజు జంప్ రింగ్స్ అండి. స్మాల్ సైజ్ 2 mm బీడ్ క్యాప్స్, ఎక్స్ట్రా బ్యాక్ చైన్ హుక్, కట్టరు, ఓపెనరు, ప్లేయరు. ముందుగా ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. మనము ఈ నెక్లెస్ మేకింగ్ చేయడానికి ముందుగా కొన్ని మేకింగ్ చేసి పెట్టుకోవాలండి. నేను మొత్తము కట్టుతీగని యూజ్ చేసేస్తున్నాను, 8 mm కట్టుతీగ. మీ దగ్గర ఐ పిన్స్ అనేటివి లాంగ్ గా ఉంటే అవి యూజ్ చేసుకోండి. నా దగ్గర ఐ పిన్స్ అనేటివి చాలా షార్ట్ గా ఉన్నాయి. ఇదిగోండి, ఇలా చాలా షార్ట్ ఉన్నాయి. వీటితో అయితే మనం మేకింగ్ చేయలేము, అందుకని నేను ఫుల్ గా నెక్లెస్ మొత్తానికి 0.8 mm కట్టుతీగ యూజ్ చేస్తున్నాను. కట్టుతీగని ఒక హాఫ్ కట్ చేసుకోండి, మళ్ళీ కావాలన్నా మనం తీసుకుందాము. ఇలాగా కట్ చేయడానికి ఈ కట్టర్ అనేది యూజ్ చేస్తామండి. టూల్స్ గురించి కూడా అడుగుతున్నారు, నేను ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఈ వీడియోలోని, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా వాచ్ చేయండి. కట్టర్ అండి, ఇదేంటంటే మనము కట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, కొంచెం తీసుకున్నానండి, మళ్ళీ మనం తీసుకుందాము. ఇప్పుడు ఇది ప్లయర్ అండి. ప్లయర్ వచ్చి ఇలాగా మనము రౌండ్గా వేయడానికి యూజ్ అవుతుంది. దీంతో ఇలా మేకింగ్ చేస్తాము. ఇలా రౌండ్గా వేసి సేమ్ ఐ పిన్ లాగా రావాలి అంటే మళ్ళీ దీని లోపల ఇలా వేసి ఒక్కసారి ఇలా బ్యాక్ ఇలా అన్నారంటే చూసారా, ఐ పిన్ లాగానే వస్తుంది. ఇప్పుడు దీని లోపలికి మనము, నేను ఇక్కడ ఒకటి చూపిస్తానండి, నెంబర్స్ చెప్తాను, దాని ప్రకారం మీరు మేకింగ్ అనేది చేసుకోండి. ఫస్ట్ దానికి 8 పాల్ బీడ్స్ ఎక్కించుకోండి. ఇదిగోండి 8 ఎక్కించాను. ఇప్పుడు ఇక్కడ కొంచెంగా కట్ చేసుకుందాము. అంటే ఇక్కడ రౌండ్గా వేసాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ వేయాలి. ఇదిగోండి ఇలాగా కట్ చేస్తున్నాను. ఇలా పట్టుకొని ఫస్ట్ ఇలా వంచండి, కొంచెం బెండ్ చేయండి. తర్వాత ఏ సైడ్ అయితే బెండ్ చేసామో ఇక్కడ కార్నర్లో పట్టుకొని ఆపోజిట్ ఇలా ఇలా ఫుల్ రౌండ్ వేయండి. అంతే. ఇలా 8 బీడ్స్ వేసినట్టువి 10 మేకింగ్ చేసుకోవాలండి. ఇలాగా 10 బీడ్స్ వేసినట్టువి 3 మేకింగ్ చేసుకోవాలి. 12 బీడ్స్ వేసినట్టువి 3 మేకింగ్ చేసుకోవాలి. ఇవి రెండు ఈక్వల్. ఇది మటుకు మనం ఎక్కువ మేకింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా మీరు మేకింగ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కట్టుతీగ లోపలికి 2 mm బీడ్ క్యాపు, 10 mm బీడు, 2 mm బీడ్ క్యాపు ఇలా వేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇందాకట్లాగా ప్లయర్తో ఇలా అనండి, రౌండ్. మళ్ళీ ఇలా కట్ చేసుకోండి. సేమ్ ఫస్ట్ ఇలా బెండ్ చేసి తర్వాత ఆపోజిట్కి ఇలా. ఇదిగోండి ఇలాగ మనము 4 మేకింగ్ చేసి పెట్టుకోవాలి. మీరు కూడా మేకింగ్ చేసి పెట్టుకోండి. మీరు ఇలా కాపైన ఇలా టీ పిన్స్ అనేటివి లాంగ్గా ఉంటే ఇలా వేసుకొని ఇక్కడ చేసాం కదా అలా వేసుకోండి. నా దగ్గర ఇవి కూడా చాలా షార్ట్ ఉన్నాయి, అందుకని నేను ఇలా మేకింగ్ చేశాను. ఇక్కడ ఒక 3 వచ్చి బిగ్ సైజు తీసుకోవాలండి. ఇలాగా ఇది ఇంకొంచెం చిన్న సైజువి, ఇలాగా ఒక 2 తీసుకోవాలి. మొత్తం 5 కావాలి. మనము ఓపెన్ చేసుకోవడానికి ఈ ఓపెనర్ అనేది యూజ్ చేస్తామండి. ఇక్కడ ఫస్ట్ నేను ఒకటి చూపిస్తాను, తర్వాత మీరు పిక్చర్ చూసినా కూడా మీకు అర్థమైపోతుంది ఎలాగనేది. ఫస్ట్ బిగ్ సైజు జంప్ రింగ్ అనేది తీసుకొని ఇలా ఓపెన్ చేసుకోండి. దీని లోపలికి ఈ బీడ్ ఫస్ట్ వేసుకోండి.
తర్వాత 12 బీడ్స్ వేస్తున్నాం కదా పాల్ బీడ్స్, అది తర్వాత 10 బీడ్స్, తర్వాత 8 బీడ్స్. ఇలా కరెక్ట్ పొజిషన్ వచ్చేలాగా చూసుకోండి. ఏ సైడ్ వేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది అనేది. ఇలా వేసి ఈ సైడు 2 8 బీడ్స్ వేయండి. కొంచెం ఇట్లా మనం వేసే కొన్ని ఊడిపోతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మనము ఇలా ప్రెస్ చేసేయాలి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకో జంప్ రింగ్ తీసుకోవాలి. ఇవన్నీ వేసి మళ్ళీ సేమ్ ఇలా బీడ్ వేయాలి. తర్వాత ఇవి 3 మళ్ళీ యాడ్ చేయాలి. నేను కొన్ని యాడ్ చేస్తున్నానండి, చూపిస్తాను. ఇలాగా ఏదన్నా ఒక దాని మీద పెట్టుకొని ఇలా మేకింగ్ చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది అటాచ్ చేసుకోవడము. అంటే మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది, అటు ఇటు కాకుండా. ఎందుకంటే మనం ఇక్కడ సింగిల్ బీడ్ వేయలేదు కాబట్టి. ఇదే మోడల్లో కూడా మన ఛానల్లో నేను స్టాప్లర్ పెన్స్తో చూపించున్నానండి, ఒకసారి చూడండి. ఇది ఇంకొక మోడల్ పాల్ బీడ్స్తో. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్నెన్ని వేసుకోవాలనేది. ఇది చోకర్గా అయితేనే చాలా బాగుంటుంది లుక్. ఇక్కడ ఫస్ట్ దానికి 8 వేసాను, ఇవి 2 కూడా 8ఏనండి. తర్వాత ఇక్కడ బిగ్ సైజ్ జంప్ రింగ్ తీసుకోవాలి, మీకు కనిపించట్లేదు, ఇలా వస్తుంది. తర్వాత సేమ్ ఇందాక చూపించాను కదా అలా అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ 12 10 8 ఇలాగా 3 వస్తాయి. ఇవి 8 2 వస్తాయి. మళ్ళీ 8 సింగిల్ వస్తుంది. మీరు ఇక్కడ నేను చెప్పాను కదా టీ పిన్స్ కానీ వేసుకునే పని అయితే ఇక్కడ హ్యాంగింగ్ ఏం వేసుకోవద్దు. ఒకవేళ ఇలా వేసుంటే మీరు ఈ 3mm బీడ్స్ ఉంటాయి కదండి పాల్ బీడ్స్, అవి ఒక 3-4 వేసుకోండి ఇక్కడ. అంటే ఇప్పుడు అనిపిస్తుంది నాకు వేస్తే బాగుంటుందని. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా రౌండ్ పిన్స్ ఉంటాయి కదా, దీని లోపల 3mm బీడ్ లోపల వేసేసి ఇలా చేయడమే. చాలా వీడియోస్లో చూపించాను, ఇలా ఉంది కాబట్టి ఇట్లా వేసుకొని ప్రెస్ చేయండి, ఇంకా బాగుంటుంది హ్యాంగింగ్ చేసుకుంటే. నేను ఇలాగా అన్నిటికీ వేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా వేసేసాను. ఒక్కొక్క దానికి 3 వేసాను. ఇవి ఏకిపోయినా కూడా బాగానే ఉంటుంది, అందుకని నేను ఇవి చెప్పలేదండి, ఉన్నాయి కదా అని చెప్పి వేసాను. మీరు కూడా ఇలాగ మేకింగ్ అనేది చేసుకోండి. ఇది కరెక్ట్గా నెక్కి అయితేనే సూటబుల్ అవుతుంది, లాంగ్ వేస్తే బాగుండదు. ఇప్పుడు బ్యాక్ చైన్ అనేది అటాచ్ చేస్తాను. ఇలాగా బ్యాక్ చైన్ తీసుకోండి. ఇది ఓపెన్ అయ్యే బ్యాక్ చైనేనండి, అందుకని నేను జంప్ రింగ్ అనేది యూజ్ చేయట్లేదు. ఒకవేళ మీ చైన్ అనేది ఓపెన్ కాకుండా ఉంటే స్మాల్ సైజ్ జంప్ రింగ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది ఇలా అనగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీని లోపలికి మనము ఇలా ఈ కార్నర్ ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇలా ప్రెస్ చేసేయండి. సేమ్ ఇక్కడ కూడా ఇలా ఓపెన్ చేసేసుకొని దీని లోపలికి చైన్ హుక్ అనేది వేసేసుకోండి. ఇలా మీ దగ్గర ఎలాంటి చైన్ హుక్స్ ఉన్నా తీసుకోండి, నా దగ్గర ఇవే అవైలబుల్ ఉన్నాయి. ఇలా వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా అంతే అండి, ఇలా వేసేసుకోవాలి. మనకు ఎంత సైజు కావాలనే దాన్ని బట్టి మనము అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఫైనల్గా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వెరీ ఈజీ మేకింగ్ చేసుకోవడం కూడా, చాలా బాగుంటుంది లుక్. వేసుకుంటే నిండుగా ఉంటుంది, ఎవరికైనా సూటబుల్ అవుతుందండి ఈ మోడల్ అనేది. ఇదే అండి ఈరోజు వీడియోని లైక్ చేయండి. ఈ మోడల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.
కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.